సౌత్ చల్లబడుతుంటే నార్త్ వేడెక్కుతోంది. అవును, దక్షిణాదిని భారీ వర్షాలు ముంచెత్తుతుంటే ఉత్తరాదిని మాత్రం వేడి గాలులు దడ పుట్టిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో ఉక్కపోత పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లను ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని సూచించింది. మరోవైపు ఈ నెల 20న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్లో హీట్ వేవ్స్ భారీగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో రేపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వడగాల్పులతో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఎక్కువసేపు ఎండలో ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపటి నుంచి తూర్పు, మధ్య భారతంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా కేరళలో 2 మరణించారు. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వడగాల్పులు వీచాయి. ఇక ఒడిశాలో 9 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాయి. ఏప్రిల్, జూన్ కాలంలో దేశంలో విపరీతమైన వేడి ఉంటుందని ఐఎండీ ముందుగానే హెచ్చరించింది. నార్త్ను ఇలా హీట్ వేవ్స్ దడ పుట్టిస్తుంటే దక్షిణాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజుల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.